20వ తేదీ నాడు వైజాగ్లో యువగళం పాదయాత్ర ముగింపు సమావేశం జరుగుతుంది. యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు 215 రోజుల క్రితం కుప్పంలో ప్రారంభించారు ఈ యాత్ర. ఈ యాత్ర ఎందుకు ప్రారంభమైంది? ఇంత కొద్ది వయసులో ఇంత శ్రమ చేసి ఇన్ని వందల కిలోమీటర్లు, ఇన్ని వేల కిలోమీటర్లు, 100 రోజులు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఆలోచిస్తే ఆంధ్రదేశంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాలనకు వచ్చారు. పాలనకి ముందే వేల హామీలు ఇచ్చి ప్రజలకి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయటంలోనే మోసం జరిగింది. వేల హామీలు సందుగొందులో ఇచ్చి చివరికి 9 హామీలను మాత్రమే ప్రజలకి తెలియజేశారు. ఆ 9 కానీ ఈ వేల హామీలు కానీ ఒకటి అమలు చేయలేదు. చేయకపోగా ప్రజలందరినీ అరాచకంతో, హింసతో, దాడులు చేస్తూ, హత్యలు చేపిస్తూ, ఆత్మహత్యలకు పులిగొల్పుతూ, పాలన చేతగాని పాలన వలన ప్రజలందరికీ కూడా ధరలు పెరిగిపోయి విపరీతమైనటువంటి భారం, అన్ని రకాల ట్యాక్సులు, చివరికి చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదు, సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ లేదు, సోషల్ మీడియాలో ఫోన్లో పోస్ట్ పెట్టడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి. ఎవరు ఏది మాట్లాడినా అర్ధరాత్రి వచ్చి ఇళ్ల మీద దాడులు చేసి జైలుకి తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల బాధలు గమనించినటువంటి లోకేష్ బాబు ఈ ప్రజలందరికీ బాసటగా ఉండాలి, వారి సమస్యలు తెలుసుకోవాలి, అందుబాటులో ఉండి వాటి పరిష్కారానికి మార్గం చూపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్ర మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పటి నుంచి మీరు చూస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలు కలిసి యాత్ర పొడుగుతున్న వాళ్ళ బాధలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ, తిరుగుబాటు బావుట ఎగరేసి ఆయనకి పూర్తి సంఘీభావంగా వేలకి వేలు, లక్షలాది మంది ప్రజలు లోకేష్ బాబును కలవటం జరిగింది. ఈ క్రమంలో చివరికి రాష్ట్రంలో తిరుగుబాటు వాతావరణం వచ్చింది ప్రభుత్వం మీద. కనుక రేపు యువగళం సమావేశంలో ఈ యాత్ర మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, వారికి ఇవ్వాల్సినటువంటి హామీల్ని ఇస్తూ రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే హింస, అరాచకం, అన్యాయం, అధర్మమైన పాలన చేశారో దాన్ని మించిన అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్రదేశంలో. అంతేకాదు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే భారతదేశంలో సంపదని లూటీ చేశారో ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న వందిమాగదులు, బంధుమిత్రులు అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక, మద్యం ద్వారా, అలానే భూములన్నింటినీ, చివరికి మట్టిని కూడా ఎక్కడ మిగలకుండా తోమి వాళ్ళు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. కనుక ప్రజా సంపదను కాపాడుకొని భావితరాల భవిష్యత్ కోసం మనం ఈ పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 2.5 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాల్లో 5.5 లక్షల యువతకి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాదు ఇండైరెక్ట్గా 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మొత్తం గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే
నేను ప్రభుత్వోద్యోగాలు 2.5 లక్షలు ఇస్తానని మాయ హామీలు ఇచ్చి ఇప్పటికి ఒక్క ఉద్యోగం ఇలా, ఒక్క డిఎస్సి లేదు. నిరుద్యోగులంతా పాపం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అగమ్య గోచరంగా తిరుగుతున్నారు. యువత మొత్తాన్ని కూడా గంజాయికి నల్లమందుకి బానిసలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రదేశ చరిత్రలో ఎప్పుడన్నా చూసారా గంజాయి ఇంత విచ్చలవిడిగా యువతకు అందుబాటులోకి తెచ్చినటువంటి పరిస్థితి? యువతని నిర్వీర్యం చేసి ఆ లూటీ చేసిన సంపత్తో వీళ్ళు వ్యాపారాలన్నీ అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. వ్యాపారాల మీద దృష్టి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క క్షేమం మీద దృష్టి లేదు. ఈరోజు ఆసుపత్రులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఎక్కడ పేదలకు వైద్యం జరగట్లేదు. విద్య కూడా అందుబాటులో లేకుండా పోయింది. చివరికి సంక్షేమం ఎంత దారుణంగా తయారైందంటే పేదవాడికి అవసరమైనటువంటి కూలికి పోతూ ఉంటే సమయానికి ఇంట్లో వండినా వండకపోయినా అన్నా క్యాంటీన్లో పొద్దునే టిఫిన్ చేసి వెళ్ళేటటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని రద్దు చేశారండి. అన్నా క్యాంటీన్ లేదు పేదవాడు తినటానికి. అంతేకాదు పేదవాళ్ళ పిల్లలకి పెళ్ళయ్యే సందర్భంలో డబ్బులుండి లేక పెళ్లి చేసుకోలేనటువంటి పేదల పిల్లలకి పెళ్లి కోసం పెళ్లి కానుక పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పెళ్లి కానుక రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు పేదలందరి పిల్లలు కూడా మన పిల్లల్లాగా అమెరికా వెళ్ళి చదువుకోవాలి. ఈరోజు మీరంతా ఐటీ పరిశ్రమలో చదివి ఎట్లయితే సంపద సృష్టిస్తున్నారో అదేవిధంగా పేదల పిల్లలకు కూడా అందరికి కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పిల్లలందరినీ విదేశాలకు పంపాలని విదేశీ విద్య పథకం పెడితే అన్యాయంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు. మొదటి సంవత్సరం చదువుకొని రెండో సంవత్సరం ఫీజు ఎట్లా కడతారండి? రెండో సంవత్సరం కట్టవలసిన వాళ్ళకు కూడా అమానుషంగా ఫీజులు రద్దు చేసేశారు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, పేదలు ఎవరైనా పండగలు వస్తే ఉన్నవాళ్లతో పాటు కనీసం ఆ పూట పండుగ బాగా జరుపుకోవాలని సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఇలాంటి పెళ్లి రోజులు పండుగ రోజుల్లో ప్రజలకి కానుకలు ఇస్తే ఆ కానుకలను కూడా రద్దు చేశారు. ఏవి సంక్షేమం అమలు జరుగుతుంది ఆంధ్రదేశంలో? ఇలాంటి ప్రాథమికమైనటువంటి అంశాలను కూడా అమలు చేయలేనటువంటి వీరిని ప్రభుత్వంలో ఉండటానికి అర్హత ఉందా? ముఖ్యంగా ఒక్క మాట ఆయన నోటితోనే చెప్పాడు, మద్యం నిషేధం చేయకపోతే రాబోయే ఎన్నికల్లో నేను ఓటు అడగనని చెప్పాడు. మద్య నిషేధం జరిగిందా? సొంత కంపెనీలు పెట్టాడా? సొంత కంపెనీలు పెట్టి సొంత బ్రాండ్లు పెట్టి పక్క రాష్ట్రాలన్నిటికంటే ఎక్కువ ధరలతో మద్యాన్ని నమ్మి పేదలు, కూలీలు, కార్మికుల యొక్క రక్తాన్ని, స్వేదాన్ని లూటీ చేస్తుంది ఈరోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వానికి ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వారికి బాసటగా నిలవటానికి మీరందరూ వైజాగ్ రావటానికి సిద్ధమైనందుకు పేరున అందరినీ అభినందిస్తూ మీ యాత్ర విజయవంతం కావాలి. తద్వారా ఆంధ్రదేశంలో చంద్రబాబు నాయుడు గారి పాలన తిరిగి రావాలి. ఆ ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో బతికే అవకాశం కల్పించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. 42 ఏళ్ల సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ తన యొక్క ప్రస్థానంలో యువగళం ఒక ప్రత్యేక చరిత్ర. తెలుగుదేశం పార్టీ యువగళానికి ముందు, యువగళానికి తర్వాత అనే విధంగా ఈ యువగళం పాదయాత్ర లోకేష్ గారు సాగించిన ఈ 3000 కిలోమీటర్ల పైచిలుకు పైన పాదయాత్ర తెలుగు ప్రజల్లోనూ మరి తెలుగు జాతిలోనూ ఒక స్ఫూర్తి నింపింది. ఏదైతే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక అరాచక పాలనకి ఎదురొడ్డి నిలబడింది యువగళం పాదయాత్ర. అట్టడుగు వర్గాలు, బడుగు బలైన వర్గాల మహిళల కోసం, కర్షకుల కోసం, కార్మికుల కోసం, అణగదొక్కబడిన వారి కోసం వారికి ఒక భరోసాని నింపింది యువగళం. రానున్న రోజులు ఇదే స్ఫూర్తితో, ఇదే చైతన్యంతో మరో 42 ఏళ్ల పాటు సుదీర్ఘంగా తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా తెలుగు జాతికి సేవ చేస్తూ
తెలుగు ప్రజలకి సేవ చేస్తూ తెలుగుదేశం పార్టీ తన ప్రయాణం కొనసాగించబోయేదానికి ఇదొక చైతన్యంగా, ఇదొక స్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంగా లోకేష్ గారు సాగించిన ఈ 3000 కిలోమీటర్ల పైచిలుకు పయనానికి ఆయనకు శుభాభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ గుట్టల్లో కొండల్లో లోయల్లో కూడా తన యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని ఎక్కడ ఆపకుండా ఆదివారం లేదు, శనివారం లేదు, పండగ లేదు, పాపం లేదంటూ ప్రజల కోసం ఆయన పోరాట స్ఫూర్తిని, ఆయన ఒక వీరోచిత పాదయాత్రని కొనసాగించారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో యువకులుగా ఉన్న మేము కానీ, ప్రొఫెషనల్ వింగ్స్ కానీ అందరం కూడా కలిసి తెలుగుదేశం పార్టీకి మేము సైతం అంటూ మా యొక్క స్ఫూర్తిని, మా యొక్క బలగాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి అందించడం ద్వారా తెలుగు ప్రజలకి మరిన్ని కొన్ని ఏళ్ల పాటు సేవ చేయబోతున్నాం. రాబోవు ముగింపు సభకి అందరిని ఆహ్వానిస్తూ, అది ముగింపు కాదు, అది ఆరంభం. రానున్న రోజుల్లో మరో కొత్త తెలుగుదేశం పార్టీని, కొత్త చైతన్యాన్ని, కొత్త యువరక్తాన్ని ఈ యొక్క పార్టీ ద్వారా ప్రజలకు అందించబోతున్నాం. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు లెట్స్ యువగళం అనే ప్రోగ్రామ్కి ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా జోష్న గారికి, మదిపాటి వెంకటరాజు గారికి, కొలకలపూడి శ్రీనివాసరావు గారికి, జీవి రెడ్డి గారికి, టీడీ జనార్దన్ గారికి, రాజేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలతోటి రాష్ట్రం గురించి మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడుతున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ప్రతి సభ్యుడికి చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రొఫెషనల్గా మారి మా గ్రాటిట్యూడ్ మేము తెలియజేస్తామని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సాధారణంగా ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళ ఉద్యోగాలు ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి సమాజం గురించి ఆలోచించే టైం ఉండదు అన్నది ఒక పెద్ద అపోహ. కానీ ఈరోజు ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ప్రొఫెషనల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు లెట్స్ యువగళం అనే ప్రోగ్రామ్కి 17వ తారీఖు జాయిన్ అవ్వడానికి వెళ్ళడం అనేది ఈ రాష్ట్రం కోసం తన వంతుగా ప్రజలందరిలో ధైర్యం నింపుతూ సాగుతున్న లోకేష్ అన్నతో, అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో మనం కూడా భాగస్వామ్యంలో అవుదామని కదిలి వస్తున్న ప్రతి ప్రొఫెషనల్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే ప్రశ్న, అసలు ఈ పొలిటికల్ ర్యాలీస్లో, పొలిటికల్ పాదయాత్రలో ప్రొఫెషనల్స్కి ఏంటి సంబంధం, ప్రొఫెషనల్స్ ఎందుకు వస్తున్నారని? దానికి 2 కారణాలండి. మొదటిది, మన రాష్ట్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. యువతకి ఉద్యోగాలు లేవు, వృద్ధులకి పింఛన్లు లేవు, జీతాలు లేని ఉద్యోగస్తులు, ఈరోజు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నలు, ఫీజు రియంబర్స్మెంట్ రాని స్టూడెంట్స్, ఇసుక దందా వల్ల పనులు దొరకని భవన నిర్మాణ కార్మికులు, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే జైళ్లు. ఇలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. ఈరోజు ఈ 4 ఏళ్లలో ఇలాంటి పరిపాలన వల్ల రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో, నలిగిపోతున్న జీవితాలు ఎన్నో అండి. ఇది మనం శ్రీలంక వెనుజులా క్రైసిస్ని మనం కళ్ళారా చూసాం. ఇది ఇలానే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లో అంతకంటే దారుణమైన క్రైసిస్ని మనం చూడాల్సి వస్తుంది. అయినా కూడా మన వృత్తి రీత్యా, మన కుటుంబాల రీత్యా మనం అందరం సొంత రాష్ట్రంలో, సొంత ఊర్లో అమ్మ నాన్నలు అందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి, రోడ్ల మీదకి వెళ్ళి పోరాడలేని పరిస్థితి. కానీ మనందరి తరపున, మనందరి కోసం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దారుణాలన్నీ బయట పెడుతూ ప్రజలందరికీ అండగా తన వంతుగా ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు నడుస్తున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. కాబట్టి ఈరోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో అడ్డంకులు. వ్యాన్కి మాట్లాడాలంటే వీలేదన్నారు, స్టూల్ ఎక్కితే లాగేసుకున్నారు, రాళ్లతో దాడులు చేశారు, లెక్కలేనన్ని కేసులు పెట్టారు, వాలంటీర్లను అరెస్ట్ చేశారు. ఆఖరికి పాదయాత్రలో ప్రజలు పాల్గొంటుంటే వాళ్ళందరినీ కూడా మీ పథకాలు బీకేస్తామని బెదిరించారు. ఇలాంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ముందుకు నడుస్తున్న నాయకుడు, మనందరి తరపున నుంచోని పోరాడుతున్న నాయకుడు నారా లోకేష్ గారు. మనందరి కోసం ఆయన పోరాడుతుంటే కనీసం మనకు మనం ఆయనకి మద్దతు ఇవ్వకపోతే మన రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే పాదయాత్ర అంటే ప్రజలకు ఒక ప్రతిపక్షాలు గతంలో చేసిన పాదయాత్రలు చూసి ప్రజలందరికీ మైండ్లో ఒకటి పడిపోయిందండి, పాదయాత్ర అంటే పదవి కోసం ఆరాటం అని. కానీ ఈరోజు ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా వాటినన్నిటినీ ఉక్కు సంకల్పంతో దాటుకుంటూ వెళ్తున్న నారా లోకేష్ గారిని చూశాక ప్రజలందరికీ అర్థమైందండి, పాదయాత్ర అంటే పదవి కోసం ఆరాటం కాదు, ఈ రాష్ట్రం కోసం ఒక నాయకుడు చేసే పోరాటం అని.
అది నారా లోకేష్ గారి పాదయాత్ర ద్వారా నిరూపించారు. ఇది ప్రజలందరికీ అర్థమైంది. ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి, అందులో భాగస్వామ్యం అయ్యాలు. అటువంటి ఒక చరిత్రాత్మక పాదయాత్రలో భాగస్వామ్యం అందుకు మేమందరం కూడా వేలాదిగా తరలి వెళ్తున్నాం. లోకేష్ గారికి మా మద్దతు తెలియజేస్తాం. రెండో కారణం అండి, లోకేష్ గారు మన రాష్ట్రానికి 2014లో ఐటీ మినిస్టర్గా చేశారు. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన పరిపాలన అందించడం జరిగిందండి. యువత ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరినీ ప్రొఫెషనల్స్గా మార్చడం జరిగింది. కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం అయినప్పటికీ, ఎటువంటి వనరులు లేని రాష్ట్రం అయినప్పటికీ మన రాష్ట్రానికి ఎన్నో ఉద్యోగాలు తీసుకొచ్చి, కంపెనీలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ అండగా నిలిచారు. మాలాంటి ప్రొఫెషనల్స్ అందరికీ ఫిన్టెక్, బ్లాక్ చైన్ లాంటి కొత్త కొత్త టెక్నాలజీలు మన రాష్ట్రానికి తీసుకొచ్చి గర్వంగా తలెత్తుకునేలా చేశారు. మా అందరికీ అక్కడ ఉపాధి కల్పించారు. అటువంటి నారా లోకేష్ గారికి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ప్రొఫెషనల్స్గా మేమందరం అండగా నిలబడడానికి వెళ్తున్నాం. మీరందరూ కూడా కదలరండి, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు రాష్ట్రంలో మనం అందరం ముందుకు కదలాల్సిన సమయం వచ్చింది. ప్రొఫెషనల్స్గా మేము ఒక అడుగు వేస్తున్నాం. మీరందరూ కూడా మీ అడుగులు కలిపి, మీరందరూ కలిపి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకునే దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ లెట్స్ యువగళం.